ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ గురించి నేను పెద్ద వీడియోస్ చేయలేదు. అంటే అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది సిరీస్ అని అనుకోలేదు. బేసిక్ గా ఏముంది, వరల్డ్ కప్ ముందర ఒకటే సిరీస్ ఉంది కదా, 3 మ్యాచ్లే ఉన్నాయి కదా, ఆఫ్ఘనిస్తాన్ కదా, ఏముందిలే అనుకున్నాను. కానీ మొదటి T20కి రెండో T20 కొన్ని కామనాలిటీస్ కనిపించే, ఒక కామన్ గా లేని విషయం కనిపించింది. దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు మ్యాచ్ ఏం జరిగిందో, ఎవరైతే కొట్టారు, ఇండియాలో గెలిచింది, ఎన్ని ఓవర్స్ లో అయిపోయింది, ఎన్ని బాల్స్ లో ఉండగా ఫినిష్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్ ఎంత కొట్టారు, ఇవన్నీ మీకు తెలుసు. బట్ అది రొటీన్ కి భిన్నంగా మనం ఆడుకోవాలి కదా, లేకపోతే మనకి వేరే చాలా తేడా ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాం, స్టంప్ టైల్స్ లో ఉన్నాం. మరి ఏం చేద్దాం, మొదలు పెడదాం. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ సెకండ్ T20 ఇంటర్నేషనల్ లో చలి నుంచి కొంచెం నార్మల్ ప్రదేశానికి వచ్చారు. మొహాలి నుంచి ఇండోర్కి వచ్చారు, అదొకటి మారింది. బట్ మారని విషయాలు ఏంట్రా అంటే, రోహిత్ శర్మ డకౌట్ అవడం, ఇది మారలేదు. ఫస్ట్ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు, రెండో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. సరే, ఫస్ట్ మ్యాచ్ లో తను అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ అమనాభూతులు వినాల్సి వచ్చింది. రెండో మ్యాచ్ లో ఎవరిని తిట్టడానికి అవకాశం లేకుండా తనే బోల్డ్ అయిపోయాడు. బట్ ఆడేది ఇలానే అని క్లియర్ గా అర్థమైపోతుంది ఇప్పుడు. సో బేసికలీ ఏంట్రా అంటే, రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరైనా అగ్రెసివ్ గా ఆడతారు అర్థం చేసుకోవాలి. సరే, ఇంకొక మారని విషయం ఏంట్రా అంటే, శివం దూబే ఎవరైతే ఉన్నాడో మ్యాచ్ ఫినిష్ చేస్తున్నాడు భయ్యా కన్సిస్టెంట్ గా. ఈ సిఎస్కేకి వెళ్ళి ఆడిన వాళ్ళు ఐపీఎల్ లో వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు కానీ, ఒక అజింక్య రహానేని చూసాం, అలాగే శివం దూబేని చూస్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ 2 T20 ఐస్ లో హాఫ్ సెంచరీస్ కొట్టాడు. ఆ మొదటి దాంట్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా 1 వికెట్ తీసుకున్నాడు, 1 క్యాచ్ తీసుకున్నాడు. మళ్ళీ నాట్అవుట్ గా ఉన్న లాస్ట్ వరకు ఒక ఓవర్ లో 3 6 వరుస కొట్టాడు. బౌండరీస్ ఈజీగా స్కోర్ చేస్తున్నాడు. అండ్ ఆ స్కోరింగ్ రేట్ చూస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంది. బౌన్సర్స్ వేస్తే మంచి పేస్ తో ఎలా ఆడతాడో తెలియదు కానీ, కొంచెం పైకి పిచ్ చేస్తే మటుకు కాన్ఫిడెన్స్ అయితే పెరిగిపోయింది భయ్యాకి. ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడేస్తున్నాడు. ఇది ఒకటి మారలేదు, బాగుంది. రింకు సింగ్ లాస్ట్ లో ఉంటాడు. సరే, పెద్దగా చేయడానికి మొదటి 2 మ్యాచ్లు ఏం దొరకలేదు తనకి అవకాశం, కానీ తను లాస్ట్ లో ఉన్నాడు, బాగుంది. సరే, మారిన విషయాలు ఏంట్రా అంటే, ఇంకొక మారిన విషయం ఉంటుంది. అది లాస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ కాదు. T20s అండ్ విరాట్ కోహ్లీకి మారిన విషయం ఉంటుంది. అదేంటో లాస్ట్ లో చెప్తాను, అందుకని వీడియో మొత్తం చూడాలన్నమాట. సరే, మారిన విషయాలు ఏంట్రా అంటే, ఒకటి ఇందాక చెప్పినట్టుగా వెన్యూ మారింది. సో టెంపరేచర్స్ మారే, ఫీల్డింగ్ చేయడం కాస్త ఈజీ అయింది. ఎందుకంటే అక్కడ మొహాలి నుంచి ఇండోర్కి వచ్చారు కాబట్టి కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్డింగ్ చేసే జనాలందరూ కూడా. బౌలింగ్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ ఎక్స్పెన్సివ్, హర్షదీప్ బానే వేశాడు, కానీ రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు బిష్ణు అనిపిస్తోంది. అది కాస్త మారుతోంది. అక్షర్ పటేల్ ఏదైతే బౌలింగ్ చేస్తున్నాడు, ఇది మారట్లేదు, ఇది బాగుంది. అక్షర్ పటేల్ లుక్స్ లైక్ తన ప్లేస్ ని సీల్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది వరల్డ్ కప్. అఫ్ కోర్స్ ఐపీఎల్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడు చూడాలి. ఇంకొక మారిన విషయం ఏంట్రా అంటే, గిల్ని బయటకు వేస్తారు, జైస్వాల్ తీసుకొచ్చారు. ఐ థింక్ ఇట్స్ రైట్ మూవ్. ఇన్ఫాక్ట్ సిరీస్ కంటే ప్రారంభం కంటే ముందర రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ అన్నాడు కూడా, ఏమని, దట్ మా ఓపెనర్స్, మా ఫస్ట్ చాయిస్ ఓపెనర్స్ ఆర్ రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ అని. సో విరాట్ కోహ్లీ లేడు కాబట్టి గిల్ ఆడాడేమో అక్కడ. అండ్ పైగా జైస్వాల్ కూడా కాస్త గ్రాయిన్ స్ట్రెయిన్ అనేది ఉందంట. బట్ జైస్వాల్ వెనక్కి రావడం, ది వే హీ స్కోర్డ్ ఇస్ హాఫ్ సెంచరీ, ఎంత అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడో, అసలు ప్రెజర్ ఉండదు భయ్యా, ప్రెజర్ ఇచ్చేస్తూ ఉంటాడు అందరికీ కూడా. సో జైస్వాల్ బాగుంది, ఇలానే ఆడుతూ ఉండాలి. తను ఉంటే గనక హీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు, ఇఫ్ ద టేక్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సో అదొకటి మారింది. ఇంకొక మారిన విషయం ఏమిట్రా అంటే, ఇండియన్ అప్రోచ్ మారిపోయింది. ఇప్పుడు 2022 T20 వరల్డ్ కప్ కి ఇప్పటికీ ఆబ్వియస్లీ అప్రోచ్ పూర్తిగా మారిపోయింది కదా. సో ఇదే అప్రోచ్ కానీ కంటిన్యూ చేయగలిగితే, జనరల్ గా ఇండియన్ టీమ్ చేసిన పొరపాటు ఏంట్రా అంటే, గతంలో బైలాటరల్స్ లో ఒకలాగా ఆడుతూ వరల్డ్ కప్ రాగానే వేరేగా ఆడడం, అది ఓడిఐ వరల్డ్ కప్ లో మార్చారు. ఎక్సెప్ట్ ఫర్ ద ఫైనల్ విచ్ డిడ్ంట్ గో ఇండియాస్ వే. మళ్ళీ ఎందుకు రా పాతగాయాలు రేపుతున్నావు రే, ఆపేస్తా. కాకపోతే ఆ ఆడే స్టైల్ ని మార్చేవాళ్ళు, అది ఓడిఐ వరల్డ్ కప్ లో మార్చలేదు. హోప్ఫుల్లీ T20 వరల్డ్ కప్ లో మార్చకూడదు. గెలుస్తారులే తర్వాత సంగతి. బట్ ఒక సిద్ధాంతాన్ని నమ్మితే, దాన్ని పూర్తిగా బిలీవ్ చేసి ఆ కాన్ఫిడెన్స్ తోటి క్యారీ ఫార్వర్డ్ అయితే, ఐఎమ్ షూర్ రిజల్ట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రాసెస్ నమ్మాలి. ధోని చెప్తారు కదా, ప్రాసెస్ నమ్మాలి, రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయని. మన 3 dates లో రాన్స్ఫర్ దాస్ కూడా చెప్తాడు, ప్రాసెస్ ఇంపార్టెంట్ అని. సో ఆ పద్ధతి ఏదైతే ఉందో, ఆలోచన విధానం ఏదైతే ఉందో, దాన్ని సెట్ చేసుకుని బాగుంది. ఇందాక చెప్పా, ఇంకొక విషయం మారలేదు, అదే లాస్ట్ది ఈ వీడియోలో. నేను ఎక్కువ డీల్ గా పెడదలుచుకోలేదు, చాలా సింపుల్ గా చిన్నగా క్రిస్ప్ పెడదాం అనుకున్నాను. ఏంట్రా ఇది అంటే, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కనుక మీరు చూసుంటే, దాంట్లో ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ కాదు కానీ మొత్తం ఇన్నింగ్స్ అంతా అలా మెరుపుగా అయిపోయింది. చాలా ఫాస్ట్ గా ఆడుతున్నాడు. ఇదొకటి మారింది. ఎవరైతే తన స్కోరింగ్ రేటు, స్ట్రైక్ రేటు సరిపోదు అని కొన్ని విమర్శలు ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా ఆన్సర్లు వచ్చాయి. ఇలా ఆడతారు ఆబ్వియస్లీ, ఎవరు వచ్చినా స్క్వాడ్కి ఇలానే ఆడతారు. బట్ మారని విషయం ఏమిట్రా అంటే, ఆల్మోస్ట్ ఆ మెల్బర్న్ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో అగేన్స్ట్ పాకిస్తాన్, హారిస్ రాఫ్ కి అగేన్స్ట్ ఏదైతే 6 కొట్టాడో ఆఫ్ ద ఫ్రంట్ ఫుట్ ఆన్ ద రైస్ డెలివరీని, అదే షాట్ ఆడాడు. 1 bounce 4 వెళ్ళింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు 6 వెళ్ళలేదని. ఆ షాట్ కనుక మీరు చూసుంటే లైక్ కొట్టి కమెంట్ పెట్టండి. నేను చూసారు కౌశిక్ బ్రో, నేను చూసారు ఆ షాట్ అని. అది చూడగానే నాకు వెయిట్ ఎ మినిట్, ఐ హావ్ సీన్ దిస్ బిఫోర్ అన్న మేము గుర్తుందా, ఆ మేము వెంటనే స్ట్రైక్ అయింది నాకు. సిమిలర్ షాట్, రిజల్ట్ కొంచెం మారింది కానీ ఆ అప్రోచ్, యాటిట్యూడ్ అలానే ఉంది. బాగుంది భయ్య.
ఓవరాల్ గా చూస్తుంటే ఇండియన్ క్రికెట్ అప్రోచ్ టు T20 క్రికెట్ మారిందని అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఇంకొకటే మ్యాచ్ ఉంది బిఫోర్ ది వరల్డ్ కప్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో. సో లెట్స్ హోప్ దట్ ఐపీఎల్ లో కూడా ఇలాంటి ఫామ్ కంటిన్యూ చేయాలి. అండ్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియో నచ్చిందా? ఏది మనం డీటెయిల్ గా రివ్యూలా మాడుకోకుండా ఇంట్రెస్టింగ్ గా ఏం మారింది ఏం మారలేదు మాడుకున్నాం. దాని గురించి నచ్చితే కనుక ఓ లైక్, ఓ షేరు, ఓ సబ్స్క్రైబ్, ఓ కమెంట్ చేశారనుకోండి, స్టంప్ టేల్స్ టీమ్ లో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ కమెంట్స్ చూసి తెగ మురిసిపోతాం, లైకులు చూసి తెగ ఆనందపడిపోతాం. ఆ పనిలో మీరు ఉండండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.